తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో మహిళ అనుమానాస్పద మృతి కురుపూడి లలితేశ్వరి అనే మహిళ మృతి గ్రామంలో కలకలం రేపింది. ఒక సంచుల గౌడాన్లో గుమస్తాగా పనిచేస్తున్న మృతురాలి లలితేశ్వరి రోజు తెల్లవారుజామున ఇటు నుండి వాకింగ్ నిమిత్తం వీధిలోకి వచ్చింది. తెల్లవారేక ఎంతసేపటికి అయినా ఆమె ఇంటికి రాకపోయేసరికి మృతురాలి భర్త రాజు ఆమె కోసం గాలించి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చేసరికి బంధువులకు సమాచారం అందించారు. అందరూ ఆమె కోసం వెతకగా ఆమె పనిచేస్తున్న సంచులు గౌడంలో మృతి చెంది కనిపించింది. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రవిచంద్ర కుమార్, సిఐ సుమంత్, డిఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతురాలి ముఖంపై గాయాలు, ఘటనా స్థలంలోనే రక్తం మరకలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా 194 BNS కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎందుకు చెప్తున్నా కూర్చొని వెళ్ళిపోండి. మాకు ఉపయోగపడితే ఏమో సాక్ష్యం చెప్తారంటే ఉండండి. అలాంటప్పుడు ఎందుకు ఇంతమంది వేస్ట్ కదా. అట్లా చదువుకున్నాను రాత్రులు చదువుకుని డాడీ పిసుకెళ్ళాలా అని లెగ్గొట్టిన అన్ని తిరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన దానికి తెలదండి. ఇంకెత్తున వచ్చింది ఇక్కడ ఉంటుందా అంటే మేము అప్పుడు అతను పరిగెట్టుకుంటూ వచ్చి బయటకు వచ్చాడు కాపాడతలేదు. అప్పుడు వస్తే ఎక్కడికి తెల్లగట్ట గుడికి వెళ్తున్నావు చూడండి అంటే బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో అక్కడ వెలంపేటలో కురుపూడి లలితేశ్వరి అనే ఒక వివాహిత 33 సంవత్సరాల వ్యక్తి. ఈవిడ భర్తతో పాటు పందలపాక గ్రామంలోనే నివసిస్తుంది. ఈవిడ ఈరోజు ఉదయం 9 గంటలకి ఈవిడ ఒక కంపెనీలో శ్రీధర్ గన్నీస్ మర్చెంట్ అనే కంపెనీలో పనిచేస్తుంది. వెనకాల చిన్న కంపెనీ ఉంది ఒక పెంకుటింట్లో. ఆ పెంకుటింటి దగ్గరే అనుమానాస్పద స్థితిలో ఈవిడ చనిపోయి ఉండటం, దాని మీద 9 గంటలకి భర్త వీళ్ళందరూ కూడా ఆవిడ యొక్క శవాన్ని చూసి ఫిర్యాదు చేయడం, దాని మీద అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో దీనికి కారణం బాధ్యులో లేకపోతే ఏంటి, అమ్మాయి మరణం సంబంధించిన కారణం ఏంటి అని ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. దాన్ని బట్టి కేసు ఫైనలైజ్ చేస్తాం.